నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇప్పుడు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎలా చేయొచ్చో బేసిక్స్ అయ్యాయి కదా. బేసిక్స్ ఇంతవరకు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసాం. బేసిక్స్లో రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇంతవరకు కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అంటే ఆ తరువాతి లెవెల్లో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మనం యాక్టింగ్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్తో యాక్టింగ్ చేస్తాం. అలాగే మనకి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్లోకి మనం వెళ్ళి యాక్టింగ్ చేయాలి. అంటే ఉదాహరణకి ఒక తాగుబోతు క్యారెక్టర్ మనకి ఇస్తే మనం తాగుబోతు క్యారెక్టర్ చేస్తే మనం ఆ తాగుబోతు క్యారెక్టర్లోకి వెళ్ళి అంటే ఆ తాగుబోతు ఎలా మాట్లాడతాడు, ఎలా అతని బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని ఆ విధంగానే మనం చేయాలి. సో దీనికోసం మనం రెగ్యులర్గా ఇటువంటి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు కొంచెం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తూ. ఇది ఒక విధంగా నేను చేస్తున్న ప్రాక్టీస్ వీడియో. ఇలాగే మీరు కూడా చూసి ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక అవగాహన వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం ఒక క్యారెక్టర్ని క్యారెక్టర్లోకి మనం వెళ్ళాలి. అంటే దానికోసం మనం ఎటువంటి ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మనం 2 క్యారెక్టర్లని యాక్టింగ్ చేయాలి. అంటే ఉదాహరణకి సురేష్, మహేష్ అనే 2 క్యారెక్టర్లు అనుకొని సురేష్ క్యారెక్టర్ నేనే, మహేష్ క్యారెక్టర్ నేనే. అంటే 2 క్యారెక్టర్ని డైలాగ్స్ నేనే చెప్పాలి. ఉదాహరణకి హే మహేష్, హే సురేష్, ఇలా. అంటే ఇప్పుడు నేను ఇటు నుంచి తిరిగితే సురేష్, మహేష్ ఇటు నుంచి తిరిగి మాట్లాడినప్పుడు మహేష్ లాగా మహేష్ క్యారెక్టర్ చేయాలి. ఇటు నుంచి తిరిగి ఇలా చెప్పినప్పుడు సురేష్ క్యారెక్టర్ చేయాలి. ఇటు తిరిగినప్పుడు మహేష్ క్యారెక్టర్ చేస్తున్నానని గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది. క్యారెక్టర్లు డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక సీన్ అనేది కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి ప్రాక్టీస్ కోసం. ఎందుకంటే సినిమాలో అయితే వాళ్ళు సీన్ ఇస్తారు, డైలాగ్స్ ఇస్తారు. అలా కాదు కాబట్టి మనం ఏదో ఒక సీన్ అనుకోవాలి. ఉదాహరణకి సురేష్, మహేష్ అనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం. వాళ్ళ మధ్యన ఏదో కొన్ని డైలాగ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను అప్పు అనే కాన్సెప్ట్ని తీసుకున్నాను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకరి దగ్గర ఒకరు అప్పు చేస్తారు. చేసుకుని ముందు ఎలా ఉన్నారు, అప్పు చేసిన తర్వాత ఎలా ఉంది వాళ్ళ స్నేహం అనేది ఉదాహరణకి అనుకొని ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో చూద్దాం. రే మహేష్, రే సురేష్, ఇలా అన్నాను. ఇందులో ఒక మిస్టేక్ ఉంది. అంటే ఏంటంటే మీరు కూడా ఎలా కెమెరా ప్రాక్టీస్ చేస్తూ దాన్ని చెక్ చేసుకోవాలి మనం ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు నేను ఏమన్నాను, ఒక క్యారెక్టర్లోకి మనం వెళ్ళాలన్నాను. అంటే ఇప్పుడు నేను సురేష్ క్యారెక్టర్లోకి వెళ్ళాలి, అలాగే మహేష్ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. సురేష్ క్యారెక్టర్ రే మహేష్ అన్నాడు, అలాగే మహేష్ క్యారెక్టర్ రే సురేష్ అన్నాడు. ఇక్కడ 2 కూడా ఒకలాగే అనిపించాయి. 2 డైలాగ్స్ ఒకలాగే ఉన్నాయి. అంటే సురేష్ ఎలా అన్నాడు, మహేష్ కూడా అలాగే అన్నాడు. సో అలా కాకుండా అంటే నేను 2 క్యారెక్టర్లోకి వెళ్ళలేదు, లేదా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలని అనుకోవచ్చు. అంటే సురేష్ క్యారెక్టర్లోకి వెళ్ళాలి, అలాగే మహేష్ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. సురేష్ క్యారెక్టర్ నుంచి మహేష్ క్యారెక్టర్లోకి మారాలి, మహేష్ క్యారెక్టర్ నుంచి సురేష్ క్యారెక్టర్లోకి మారాలి. అప్పుడు బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్స్ డెలివరీలో కొంత తేడా అనేది ఉండాలి. సో ఇప్పుడు కొంచెం తేడా ఇచ్చి చూద్దాం. ఉదాహరణకి ఒక సురేష్కి ఒక మేనరిజం పెట్టుకుందాం. ఇలా అనుకోవడం సురేష్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్. అదే మహేష్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ ఇలాగ సురేష్ లాగా అనకుండా ఆ క్యారెక్టర్కి ఇలా ఇస్తాం. ఒక చేయి పైకి, ఒక చేయి నడుము మీద వేసుకున్నట్టు ఒకటి క్రియేట్ చేసుకుందాం. అంటే మనం సురేష్ అనేసరికి ఈ మేనరిజంకి ఈ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. మహేష్ అనేసరికి ఈ మేనరిజం నుంచి ఈ మేనరిజంలోకి వెళ్ళిపోవాలి. అంటే క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఈ మేనరిజమ్స్ని మనం గుర్తుగా పెట్టుకొని అందులోకి వెళ్ళవచ్చు. అలాగే ఇద్దరు మనుషులు ఒకలాగే మాట్లాడరు కాబట్టి సురేష్ ఎలా మాట్లాడతాడు, సురేష్ డైలాగ్స్ మనం స్లోగా చెప్తాం, అలాగే మెల్లిగా చెప్తాం. అంటే సౌండ్ తక్కువ, స్పీడ్ కూడా తక్కువ పెట్టుకుంటే దానికి రివర్స్లో మహేష్కి పెట్టుకుందాం. స్పీడ్గా మాట్లాడతాడు, అలాగే గట్టిగా మాట్లాడతాడు అని అనుకుందాం.
అంటే సురేష్ క్యారెక్టర్కి మనం ఒక బాడీ లాంగ్వేజ్, ఒక డైలాగ్ డెలివరీ ఇచ్చుకున్నాం. అలాగే మహేష్ క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక డైలాగ్ డెలివరీ, స్పీడు, సౌండ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా ప్రాక్టీస్ చేసి చూద్దాం. అరే మహేష్, రే సురేష్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది కొంతవరకు చేంజ్ అనేది చూపించాం. సురేష్ని ఇలా అన్నాం, మహేష్ని ఇలా అన్నాం, కానీ వాయిస్ మాత్రం ఒకలాగే ఉండిపోయింది. సో అక్కడ ఇప్పుడు వాయిస్ని కూడా మనం మార్చుదాం. ఇప్పుడు సురేష్ ఎలా మాట్లాడాలి? స్లోగా మాట్లాడాలి, అలాగే సౌండ్ తక్కువగా మాట్లాడాలి. అంటే స్పీడ్ తక్కువ, సౌండ్ తక్కువ సురేష్కి. మహేష్ క్యారెక్టర్కి స్పీడ్ ఎక్కువ, సౌండ్ ఎక్కువ. సురేష్ క్యారెక్టర్ ఇది. ఇప్పుడు రే మహేష్, రే సురేష్ అంటే కొంచెం స్పీడ్గా, సురేష్ అని కొంచెం గట్టిగా. ఉదాహరణ కోసం అలాంటి బాడీ లాంగ్వేజ్, అలాంటి డైలాగ్ డెలివరీని మనం ఒకటి సెట్ చేసి పెట్టుకున్నాం. మనం సురేష్ చెప్పినప్పుడు అదే మెయింటైన్ చేయాలి. అంటే ఈ మేనరిజం మెయింటైన్ చేస్తూ స్పీడ్ తక్కువగా, సౌండ్ తక్కువగా మాట్లాడాలి. అలాగే మహేష్కి వెళ్ళేటప్పుడు ఈ మేనరిజం మెయింటైన్ చేస్తూ స్పీడ్గా మాట్లాడాలి, అలాగే సౌండ్ ఎక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు సెట్ చేసుకున్నాం కదా, వీటితో మనం ప్రాక్టీస్ చేద్దాం ఒక సీన్. రే మహేష్, రే సురేష్. ఏంట్రా చాలా రోజులు కనబడ్డావు? అదే నీకోసమే ట్రై చేస్తున్నాను రా. ఇటు మధ్య కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాను? నేను విజయవాడ వెళ్ళాను రా, కొంచెం పని ఉండి. ఏంటి సంగతి? అరే చాలా రోజులైందిరా మనం కలిసి. పదరా మళ్ళీ టీ తాగుదాం, టీ తాగుతూ మాట్లాడుకుందాం. అలాగేరా. అరే అది నీకోసం యాక్చువల్గా నేను వచ్చాను రా, మీ ఇంటికి కూడా వెళ్ళాను. ఏరా అది రే మహేష్, చిన్న ప్రాబ్లం రా. ప్రాబ్లమా? ఏంట్రా? ఏంటి చెప్పు, నేను ఉన్నాను కదా. సో ఇలా ఇప్పుడు కొంచెం చేంజ్ చూపించాం. అంటే సురేష్కి బాడీ లాంగ్వేజ్ ఇది పెట్టాం, అలాగే స్పీడ్ తక్కువ, డైలాగ్ డెలివరీలో సౌండ్ తక్కువ. మహేష్కి బాడీ లాంగ్వేజ్ ఇలా పెట్టాం, మేనరిజం, అలాగే స్పీడ్గా మాట్లాడతాడు, సౌండ్ ఎక్కువగా మాట్లాడతాడు అని మనం ఎగ్జాంపుల్ కోసం పెట్టుకున్నాం. అంటే మనం చెక్ చేసుకోవాలి, సురేష్ అన్నప్పుడు ఇలా మేనరిజం ఇస్తున్నామా లేదా, సౌండ్ తక్కువ మాట్లాడుతున్నామా లేదా, స్పీడ్ తక్కువగా మాట్లాడుతున్నామా లేదా. అలాగే మహేష్కి వచ్చినప్పుడు మనం ఇలా మేనరిజం పెట్టామా లేదా, స్పీడ్గా మాట్లాడుతున్నామా లేదా, గట్టిగా మాట్లాడుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. అలా చెక్ చేసుకున్నప్పుడు మనం మెయింటైన్ చేస్తుంటే మనం క్యారెక్టర్లోకి మనం మర్చిపోకుండా వెళ్తున్నట్టు. అలా వెళ్ళడమే కాకుండా ఈ లాగులో ఆ క్యారెక్టర్లోనే అదే మెయింటైన్ చేయాలి. అంటే స్పీడ్ తక్కువగా మాట్లాడడం, సౌండ్ తక్కువగా మాట్లాడడం. ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి స్పీడ్ ఎక్కువగా మాట్లాడడం, సౌండ్ ఎక్కువగా మాట్లాడడం. ఇది కంటిన్యూ చేయాలి. అంటే మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం, ఆ క్యారెక్టర్లో ఎక్కువసేపు ఉండడం అనేవి మనకి ప్రాక్టీస్ అవుతాయి. ఇప్పుడు కొంచెం లెంగ్త్గా ప్రాక్టీస్ చేద్దాం. రే మహేష్, అది చెప్పారు కదా నాకు కొద్దిగా ప్రాబ్లం అని. ఏంటి చెప్పు. అది కాదురా, అది పర్వాలేదు చెప్పరా. అది కొంచెం అమౌంట్ కావాలరా. అమౌంటా? దేనికిరా? కొంచెం ఎమర్జెన్సీ రా, మళ్ళీ చేస్తాను. అందరినీ ట్రై చేశాను, కొద్దిగా చూడరా, నువ్వైతే ఇస్తావని నీకోసం చూస్తాను. ప్లీజా. ఒరే అమౌంట్ అంటే ఎంత కావాలరా? రే ఒక 1 lakh కావాలరా. 1 lakh? రే నా దగ్గర అంత ఎక్కువ ఉందిరా, నేను ఎవరి దగ్గర ఇది కావాలి. ఒక 5,000 10,000 అంటే నేను ఇవ్వగలను. రే అది కాదురా, ఇక్కడ నువ్వే అలాంటి చూడరా, కొద్దిగా అర్జెంట్ రా, నీకు 3 daysలో మళ్ళీ ఇచ్చేస్తాను రా. రే
మహా అయితే 20,000 వరకు ఇస్తారు. ₹1,00,000 అంటే ఇప్పుడు ఎక్కడ తెస్తారు? రావదా? ఎవరిని ట్రై చేయరు. ఇంకా చూడరా అబద్ధాలు అడిగాను చాలా అర్జెంట్. ఈ 3 రోజులు అంటున్నాను కానీ వీలైతే ఒక రోజులో ఇచ్చేస్తాను రా. చూడరా ప్లీజ్ రా, ప్లీజ్ రా చూడరా. మరీ ఇబ్బంది పెట్టేస్తాను రా. సరే ఉంటారా పంచాయతీ మా బావని అడుగుతాను, ఇస్తాడేమో చూడండి. బావా అది మా వాడికి మా ఫ్రెండ్కి కొంచెం డబ్బులు కావాలి. పర్లేదు మనోడే తెలిసినోడే ఇచ్చేస్తాడు. ఎంత 1,00,000 కావాలి. సరే బాబా ఆ నెంబర్ కొడతావా? సరే నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కొడు బాబా. పర్లేదు ఇచ్చేస్తాడు మనోడే. సరే ఇస్తామన్నాడా? ఇస్తామన్నాడు. కానీ ఊరే నువ్వు మాత్రం 3 రోజులు గ్యారెంటీ ఇచ్చారు. అలాగే రా, చాలా థ్యాంక్స్ రా. ఎలా ఇస్తారు? ఫోన్పే కొడుతున్నాడు. ఫోన్పే కొడుతున్నాడు. చూడు వచ్చిందా? చూడు సెల్ వచ్చిందా? వచ్చిందిరా, థ్యాంక్స్ రా. ఇలా ఎంతవరకు ఒకటి అయింది. తర్వాత డైలాగ్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 days తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు ఎలా మాట్లాడుకుంటారు ఏంటి మనిషి? అరే సురేష్ ఆగరా, ఎక్కిపోతున్నా రాగా. రే ఆగరా, ఏమైందిరా? రే 3 days అయింది కదా. రే మా బావ డబ్బులు అడుగుతున్నాడు రా, కొద్ది కొట్టి నా ఫోన్పేలు క్యాష్ ఇచ్చినా పర్వాలేదు. రే అది కొంచెం సెట్ అవ్వలేదు రా. ఒక 2 రోజులు ఇచ్చేస్తాం టైం, ఒక 2 రోజులు గ్యారెంటీ ఇచ్చేస్తారు. అరే ఏంటి అడగంటున్నావు? సర్లే కొన్ని 2 రోజులు టైం తీసుకొని తర్వాత ఇచ్చారు బాబు. నన్ను అడుగుతాను, మా బాబు మంచోడు కదా, తెలుసు కదా. సరేరా పర్లేదురా. అరే బాయ్ రా. ఇలా మళ్ళీ ఇంకొక 5 days తర్వాత కలుసుకుంటే ఎలా ఉంటారు? రే 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 సురేష్ బాబు. అరే ఏంట్రా ఎన్నాళ్ళు అయిందిరా? అరే బాబు ఇప్పటికి 10 రోజులు అయిపోయింది. మా బాబు తినేస్తాను, వచ్చేస్తాను ఇంటి మీదకి. ఒరే పడలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాడు. ఈ 2 రోజులు వచ్చేస్తే మనోడే ఫ్రెండ్ అని చెప్పి నా లేకపోతే లోపం చూడరా ఒక్కుంటే సాయంత్రం ఇచ్చారా కలిగేసరి. ఒరే ఉండరా ఒక ఇంకొక రోజులు ఇచ్చేస్తాను. ఒరే ఇంకొకరు ఒరే ఇప్పేట్రా బాబు, ఒక రోజు నేను లేదు నాకు కలిగేసరి సాయంత్రం కొట్టి ఇస్తానని చెప్పారు కదా. ఇస్తారా పడిపోతాను ఏంటి? ఒరే ఏంట్రా బాబు నువ్వు? రే సురేష్ కాదు ఏంట్రా రోడ్డు మీద అడుగుతున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? ఇచ్చేస్తాను లేదా డబ్బులు, 1,00,000 కదా. రే 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 సురేష్, రే సురేష్ కలిపి అరే ఏంట్రా డబ్బులు ఇస్తాను, ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. అరే ఏంట్రా ఇంట్లోకి వచ్చి మరి అడుగుతున్నావు ఏంట్రా? చుట్టూ ఇల్లు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు కాలనీ వాళ్ళు? కానీ 1,00,000 కదా, ఏం పెద్ద. అరే ఏంట్రా బాబు నువ్వు బయట అడిగితే బయట అడుగుతాంటావు, ఇంట్లో అడిగితే ఇంట్లో ఎక్కడ అడుగుతారు? అరే ఇన్ని నమ్ముకోరు అసలు. నాకు బుద్ధి తక్కువ బాబు. అరే ఏంట్రా అలాగంట ₹1,00,000 కోసం పారిపోతానే ఇటు ఊరిని ఇస్తాలే. ఊరికా ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా ఏంట్రా అలా చేస్తున్నావు? ఇస్తాలే. ఒరే ఏంట్రా బాబు నువ్వు పిల్లగాంటున్నావు? అరే ఏంట్రా ఇప్పుడు ఏంటంటావురా? నేను నాకు ఇచ్చినట్టు గ్యారెంటీ ఏంటన్నా? నేను ఇప్పుడు ఇవ్వనురా, తర్వాత ఇస్తాను రైట్ చేస్తాను. నేను ఇవ్వను, అట్టే మాట్లాడితే అది కూడా రైట్ చేసుకోరా. నువ్వు వద్దు ఫ్రెండ్షిప్ వద్దు వద్దురా. ఒరే ఇట్రా బాబు ఇలాగంటున్నావు. కొన్ని ఎప్పుడో ఒక 10 రోజుల తర్వాత 15 రోజులు టైం తీసుకుని ఇవ్వరా బాబు. కొన్ని సగమే ఇవ్వరా బాబు అన్నాక, కొన్ని 15 రోజుల తర్వాత సగమే ఇవ్వరా బాబు. అరే సగం కాదు కదా, రూపాయి కూడా ఇవ్వరంటే అదేనా? ఒరే ఇవ్వకుండా ఉండాల్సింది. ఇగో మీరు కూడా ఎవరికి డబ్బులు అప్పివ్వకండి, నాలాగే మోసపోతారు. ఇప్పుడు ఆడి చుట్టూ నేను బతిమాలకు తిరగాల్సి వస్తుంది. అరే రాజేష్ ఉంటారు, నా పని తెలుసు. రే సురేష్ ఆగరా బాబు. రే ప్లీజ్ రా,
ప్లీజ్ రా దండం పెడతాను ఎవరో కొన్ని ఎదురు టైం తీసుకొని కొంచెం ఇస్తాను ఇట్లా ఇవ్వరా బాబు, మా భావన చేస్తాండి. ఇది అంటే మనం చేసినంతసేపు సురేష్ మేనరిజం ఇది గుర్తుపెట్టుకొని చేసాం. అలాగే కొంచెం స్లోగానే మాట్లాడాం, ఎంత ఎమోషన్ కాబట్టి స్పీడ్ తక్కువగా మాట్లాడాం, సౌండ్ తక్కువగా మాట్లాడాం. అలాగే మహేష్ క్యారెక్టర్ని ఇలా మెయింటైన్ చేసాం, స్పీడ్గా మాట్లాడే ట్రై చేసాం, గట్టిగా మాట్లాడే ట్రై చేసాం. 2 క్యారెక్టర్లు కొంచెం మార్చాం వేరియేషన్. అలాగే ఇంకా బెటర్గా మనం ఎలా చేయొచ్చు, ఇదే సీన్ని ఇవే డైలాగ్స్ ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు ఇంకా సురేష్ అన్న ఇలా కదులుకుంటూ ఇలా మాట్లాడుతున్నట్టు ఇలా ఉంచుతూ, రమేష్ అన్న కూడా స్టాండ్లకి ఇలా ఉండి ఇలా కొంచెం యాడ్ చేయడం బాడీ లాంగ్వేజ్కి. అలా అంటే వేరియేషన్స్ అనేవి మనం చూపించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. దాని ద్వారా మనం ఈ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్లోకి, ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడం వల్ల మనం ఏదైనా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల 2 క్యారెక్టర్ని మనం క్యారెక్టర్ మాట చేంజ్ చేయడం వల్ల మనం ఈ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్లోకి, ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడం వల్ల మనకి వేరే క్యారెక్టర్లోకి కూడా వెళ్ళడానికి మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో ఇందులో ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని, ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటిని ఆ తప్పులు సరిదిద్దుకొని ఇంకా బెటర్, ఇంకా మంచి సబ్జెక్ట్ని నెక్స్ట్ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.